మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఆరాధనకి విచ్చేసిన దేవుని బిడ్డలని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చదువుదాం. యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. మీకు చక్కని మాట నేను చెప్పాలనుకుంటున్నా. మీ దగ్గరకు, మీ కుటుంబం దగ్గరకు విమోచకుడు వస్తున్నాడు. ఈరోజు విమోచకుడు వస్తే ఏం జరుగుతుంది? ఈ విమోచకుడు అనే సందేశాన్ని మీకు అందించడానికి ప్రభువు ప్రేరేపిస్తుండగా దేవుని మెల్లనైన మాటలు ఆలకిద్దాం. విమోచకుడు నీ దగ్గరకు రావాలి అంటే, నిన్ను విమోచించగలిగిన దేవుడు నీ ఇంటికి రావాలి అనుకుంటే, నిన్ను విమోచించగలిగిన దేవుడు నీ కుటుంబానికి విచ్చేసి మీతో కూడా ఉండాలి అనుకుంటే, ఒకటి మానాలట, రెండు మళ్ళు కొనాలట. మానాల్సినవి మానవకుండా విమోచకుడు నా దగ్గరకు రావాలి అని ఆరాటపడితే దాని పేరు అవివేకం. నీటిలో నుంచి విమోచిస్తాడు, పాతాళంలో నుంచి విమోచిస్తాడు, రోగంలో నుంచి విమోచిస్తాడు, కన్నీడి చరిత్రలో నుంచి విమోచిస్తాడు, యుద్ధాలలో నుంచి విమోచిస్తాడు, గాఢాంధకారం నుంచి విమోచిస్తాడు. అనేక సంకటనలు మనకు ఎదురైన ప్రతి సంకటంలో నుంచి విమోచించగలిగిన వాడు. ఆయన పేరే విమోచకుడు. ఇందులో నేను విమోచిస్తాను, ఈ విషయంలో నేను విమోచించలేను అని మాత్రం చెప్పలేడు. ఈ మాటలు వింటున్న తర్వాత ఆ విమోచకుడే నీ దగ్గరకు వస్తే, ఎన్ని రకాల సమస్యల్లో మీరు ఉన్నా, అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, తలదించుకునే సంఘటనలైనా, కుమిలిపోయే బ్రతుకైనా, ఆశ లేని బ్రతుకైనా, చీకటి గమ్మిన పరిస్థితులైనా మీరేమీ కంగారు పడక, ఆయన వస్తాడని ఎదురు చూస్తే ఆయన వస్తాడు, తప్పకుండా మిమ్మల్ని విమోచిస్తాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, విమోచకుడు కానీ నీ దగ్గరకు వస్తే ఆయన తప్పక సమస్త కార్యాలు చెయ్యగలిగిన వాడు. అందుకని ఈ శుభవేళ విమోచకుడు మీ యొద్దకు వచ్చునుగాక. ఆయన మీ యొద్దకు వస్తాడు మళ్ళుకుంటే, మానుకుంటే వస్తాడు. అంటే మానకపోయినా, నువ్వు మళ్ళుకోకపోయినా ఆయన మాత్రం రాలేడు. అసలు ఎక్కడున్నాం గనక మళ్ళుకోవాలి, ఏం చేస్తున్నాం గనక మానుకోవాలి. మానుకోవాల్సిందేమిటి, మళ్ళుకోవాల్సిందేమిటి? ఒకసారి యెషయా గ్రంథం 59 2వ వాక్యానికి వచ్చి ఒకసారి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచేను. మీ పై వాక్యంలో కూడా మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా వచ్చాను. ఒకదాని పేరేమో దోషం, రెండో దాని పేరేమో పాపం. పాపం, దోషం, దోషం, పాపం, ఈ రెండు ఎవరి గుండెల్లో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ వ్యక్తిలో ఉన్నా విమోచకుని స్వరం వినబడవచ్చేమో కానీ విమోచకుడు నీ దాకా రాలేడు. ఈ రోజున నువ్వు మానుకోవడం, మళ్ళుకోవడం అనే కార్యక్రమం ప్రారంభిస్తే ఆయన నేరుగా మీ దగ్గరకు రాబోతున్నాడు. ఆయన తప్పక వస్తాడు, నీ జీవితంలో ఒక అద్భుతం చేసి తీరుతాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, వీళ్ళు ఎవరై అంటే ఇశ్రాయేలీయులు. దేవుని పేరు పెట్టబడిన జనాంగం, దేవునితోనే నడుస్తున్నట్టు నటించిన జనాంగం. బైబిల్ బాగా తెలుసు అంటూనే ఉంటారు, ఆచారాలు మా సొత్తు అంటూనే ఉంటారు. మేము ప్రభువులో సాగుతున్నాం అనుకుంటారు, కానీ ప్రభువునకు దగ్గరగా కాకుండా వారు మందిరానికి వచ్చిన మనసు దూరంగానే ఉంటుందని బైబిల్ బోధిస్తుంది. ఈ మాటలు వింటుండగా విమోచకుడు లేకుండా నువ్వు ఎంతకాలం జీవిస్తావు? ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన మేలు చేసేవాడు, ఎన్ని కార్యాలు చేయగలిగిన వాడండి. అన్ని కార్యాలు చేయగలిగిన దేవుడు నీ దగ్గరకు రావాలని ఎన్నిసార్లు తపన పడినా, ఎన్నిసార్లు బయలుదేరి వచ్చినా ఆయన రాలేకుండటానికి కారణం నీ దోషం, పాపం. కనుక ఈ రోజైనా అది నువ్వు మానుకొని మళ్ళుకోగలిగితే యేసుదేవుడు విమోచకుడు తప్పక నీ గృహమును దర్శించునుగాక. కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. 3వ వాక్యం మొదలు పెడదాం. మీ చేతుల రక్తము చేత, మీ వేళ్ళ దోషము చేత అపవిత్రమై ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. మొట్టమొదటగా విమోచకుడు మన దగ్గరకు రాకపోవడానికి
నీతి సూర్యుడు మన దగ్గరకు రాకపోవడానికి, స్వస్థపరిచేవాడు మన దగ్గరకు రాకపోవడానికి కారణం ఏమిటంటే నీ నోటి మాట. అక్కడేమో అబద్ధాలు కల్పిస్తున్నారట, కీడే మాట్లాడుతున్నారట. బాగా ఆలకించండి. ఎంత భక్తి చేసినా నీ భక్తి అంతా తరాజులు ఒక పక్కన పెట్టి నువ్వు పలికిన కీడుకరమైన మాటలు ఉన్నాయే, ఇది మరో పక్కన పెడితే నీ భక్తి తేలిపోతుంది అని చెబుతుంది. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎంత ఘనకార్యం చేసి నోటితో కీడుకరమైన మాటలు పలికితే, కీడుకరమైన అనుభవాలు యోచిస్తే, కీడుకరమైన తలంపులతో కొనసాగితే నీవు అనుకుంటున్నావు నేను ఏ రకమైన పాపం చేయటం లేదు అని. ఆయన అంటాడు, ఆ పెదవులేగా నాకు అడ్డంగా ఉన్నాయి. ఆ పెదవులలోంచి వచ్చే అబద్ధాలను లేనివి కల్పించడమును, విచిత్రంగా కీడుకరమైన మాటలు పలకటం, అవి నాకు అభ్యంతరంగాను అడ్డంగా నిలిచాయి. బైబిల్లో చక్కగా రాయబడింది ఏమిటో తెలుసా? దేవుడు నీతో ఉండి నీ యందు సంచరిస్తూ ఆయన ఆనందంతో నిన్ను చూసి అడుగులు వెయ్యాలి అనుకుంటే మొదట నీ నోటి మాటలు సరి చేయబడాలి. బైబిల్లో ఏముందో తెలుసా? ఒక రోజున దర్శనం కలిగితే ఆ దర్శనాన్ని చూసిన ప్రవక్త అంటాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో నేనున్నాను అంటూ గోలగోలగా ఏడవడం మొదలుపెట్టాడు. దానికి పరిష్కారం ఆ యొక్క బలిపీఠం మీద నుంచి ఒక నిప్పు కణమును తీసుకుని వెళ్ళి చెరువులో ఒక అతడు తీసుకెళ్ళి అతని పెదవులకు తాకించి, ఇది నీ పెదవులకు తగిలింది గనక ఇప్పుడు నీవు పవిత్రుడవు. అంటే దేవునికి నీకు మధ్యలో అగాధం పోడ్చబడాలి అన్న, అడ్డుగా ఉన్న పాపదోషాలు చేతుల ద్వారా చేసినవైనా పెదవులతో పలికినవైనా అగ్ని చేత కాల్చబడాలి. ఎప్పుడైతే అగ్ని చేత కాల్చబడుతుందో అప్పుడు ఆయనే నీ గురించి సాక్ష్యం చెబుతాడు. నీ పెదవులు కాల్చబడ్డాయి, నీవు పవిత్రుడు. అపవిత్రత పోవాలి అంటే నీ పెదవులు కాల్చబడాలి. అంటే నీ పెదవుల వలన వచ్చే దోషం దేవుని దగ్గరకు నిన్ను రానివట్ల, దేవుని నీ దగ్గరకు రానివట్ల. నువ్వు నరహంతకుడు కాదు, కానీ పెదవుల దోషం ఉందే, భయంకరమైన వ్యర్థమైన మాటలు ఉన్నవే, లేనివి కల్పిస్తూ ఉన్నావే, భయంకరమైన కీడుకరమైన మాటలు పలుకుతున్నావే, దానిని బట్టి దేవుని నీ దగ్గరకు రానివ్వకుండా చేస్తున్నావు. మనం కొన్నిసార్లు మనుషులను చూసి కీడుకరమైన మాటలు పలుకుతాం. కొంతమందిని చూసి కీడు నోటితో వచించి వాళ్ళు అట్లా నాశనం అయిపోవాలనుకుంటాం. మరలా మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రార్థనిస్తే దేవుడు అంటాడు, నన్ను రానివ్వకుండా ఎంత ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? నీ నోటి మాటలే కదా, ఆ కీడు పదాలే కదా నన్ను నీ దగ్గరకు రానివ్వట్లా. దండం పెడి చెబుతున్నా, అనేకుల దగ్గరకు దేవుడు వచ్చి నిలవబడి ఆశీర్వదించాలని కోరుకున్న అనేకుల జీవితాల్లో వారి నోట్లోంచి వచ్చే పదాలు వాళ్ళ జీవితాన్ని నాశనకరంగా చేస్తున్నవి గనక మొదటగా ఆ కీడుకరమైన మాటలు మానాలి, వాటి నుంచి నీవు మళ్ళించబడాలి. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. 7వ వాక్యాన్ని చదువుదాం. కాళ్ళు పాపము చేయి పరిగెత్తుచున్నవి, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాప హేతుకమైన తలంపులు, పాడు నాశనం వాళ్ళ త్రోవలో ఉన్నవి. వాళ్ళ మార్గంలో పాడుందట, వాళ్ళ మార్గంలో నాశనం ఉందట. వాళ్ళట వాళ్ళ ఆలోచనలు పాపయేహుతమైన తలంపులే ఉంటాయట. అంటే ఇంట్లో కూర్చున్నా, బజార్లో వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా అంతా పాపపు ఇష్టమైన తలంపులే. ఆ తలంపులు నిన్ను దేవుని నుంచి దూరం చేస్తున్నాయి. ఈరోజు విమోచకుడు ఎన్నో సంవత్సరాలుగా నీ దగ్గరకు రావాలనుకున్నాడు, నీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాడు, నీకు క్షేమం కలుగ చేయాలనుకున్నాడు. ఇశ్రాయేలుల గురించిన ప్రవచనం మనం వింటూ ఉండగా ఈరోజు మన వ్యక్తిగతంగా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మన విమోచకుడు మన దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాడు? మన విమోచకుడు మనల్ని ఎందుకు దర్శించడంలా? మన విమోచకుడు మన మీద చెయ్యి ఎందుకు పెట్టడంలా? మన రోగాన్ని నుంచి ఎందుకు విడుదల చేయటంలా? కారణం ఏమిటంటే అడ్డుగా కొన్ని పాపాలు నిలిచాయి, దోషాలు అడ్డుగా నిలబడ్డాయి. 2వ మాట ఏమి రాశాడు తెలుసా? పాదాలు పరిగెత్తుతున్నాయట. పాదం పరిగెత్తేదానికంటే కూడా వాళ్ళ తలంపులు ఇంకా వేగంగా వెళుతున్నాయట. ఆ తలంపులు దేవుని గురించిన తలంపులు, ప్రార్థనల గురించిన తలంపులు, దైవ సన్నిధిలో చేతులెత్తి ఆరాధన చేసే తలంపులు, అయ్యో ఇంకొక 2 రోజులైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి అనే తలంపులు కాక ఆ తలంపులన్నీ పాప సంబంధమైన తలంపులై ఉంటున్నాయట. ఈ రోజున నీ తలంపులేగా విమోచకుడు నీ దగ్గరకు రానివ్వకుండా చేసింది. మనిషి మంచికైనా చెడుకైనా వెళ్ళాలి అంటే అతని మనసులో ఆలోచనలు మొదలవుతాయి. ఆలోచనలు పెరిగి పెరిగి ఆ నడకను మొదలు పెడుతూనే ఉంటాయి. కనుక మన ఆత్మీయ జీవితంలో ఆలోచనలు అదుపు చేయకుండా పాపభూయిష్టమైన ఆలోచనలతో కలిగి నువ్వు పయనం చేసినంత కాలం
దేవుడు నీ దగ్గరకు వద్దామని అనుకున్నా నీ తలంపులట ఆయన రానివ్వడం లేదట. ఈ శుభవేళ నా యేసుని బట్టి చెబుతున్నా, మీ తలంపులు యోగ్యమైనవిను, అవి పవిత్రమైనవిను, ఆత్మ సంబంధమైన తలంపులు కలిగి నీవు కానీ అడుగులు వేయగలిగితే ఆ తలంపులు అంతకంతగా విస్తరిస్తూ విమోచకుడు నేను చూడగానే పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చేటట్టుగా నీ తలంపులను ఆయన ఆహ్వానించేటట్టుగా ఉండాలి తప్ప నీ తలంపులు భయంకరమైన తలంపులుగా ఉండకూడదు. అందుకని మన తలంపుల గురించి ఆలోచిద్దాం. యేసుతో ఉన్నాము, యేసునే ముద్దు పెట్టి అమ్ముకుందాము, అదో తలంపు. శిష్యరకం చేస్తూనే ఉన్నాము, ఆయన వృద్ధుడైపోయాడు, ముసలాయన, అందుకని నేను ఎటుపోయి వచ్చినా పర్వాలేదు అంటూ సన్నిధికి దూరం అయిపోయి కావలసినవన్నీ పోగేసుకుని నెత్తిన పెట్టుకుని వస్త్రాలైనా వెండైనా బంగారమైనా పట్టుకుని వచ్చాడు. కానీ ఆ ప్రవక్త ఏమన్నాడు, నా కళ్ళు మాత్రం మందగిలి నేను ఇక్కడే ఉన్నాను, కానీ నువ్వు బయలుదేరి వెళ్ళినప్పుడు నీతో నా మనసు రాలేదా? నువ్వు మాట్లాడేటప్పుడు బాగా ఆలకించండి, దేవుని మనసు మనం వెంటాడుతుంది, దేవుని కనుదృష్టి మనం వెతుకుతూ ఉంది. అందుకని నీ తలంపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైకి తెల్లని బట్టలు వేసుకుని అందరి మధ్యలో బాగానే ఉంటూ నేను ఒక భక్తుడిని అనిపిస్తూ సాగినంత మాత్రాన మన జీవితంలో ఆశీర్వాదం కలగదు. కానీ తలంపుల్లో మనకు జయము కలిగిందా? తలంపుల నుంచి ఒక విడుదల పొందామా? చెడ్డ తలంపుల నుండి ఏరడం ప్రమాదకరం. అందుకే ఫిలిప్పీ పత్రికలో చాలా తేటగా పౌలు రాసిపెట్టింది ఏమిటి తెలుసా? మరి విశేషంగా మీ తలంపులకు ఆయన కావలి ఉంటాడు. చదవండి ఆ మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కారణం ఏమిటో తెలుసా? దేవుని సమాధానం నీలో ఉంటే ఆలోచనలు సమాధానకరంగా ఉంటాయి. దేవుని సమాధానం నిన్ను ఏలుతూ ఉంటే భయంకరమైన ఆలోచనలు నీ దగ్గరకు రావు. ఎప్పుడైతే దేవునితో సమాధానం, దేవుడిచ్చే సమాధానం నీ కరువు అయిపోతుందో ఆలోచనలన్నీ వెళుతూనే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ప్రభువులో సాగుతున్న, ప్రభువు రాకూడదు సిద్ధపడుతున్న విశ్వాసులు కనుక ప్రభువు బట్టి చెప్పగలిగిన మాట, మీ కుటుంబాన్ని సమాధానం ఏలుతుందా? చాలాసార్లు భక్తి బాగుంటుంది, ప్రార్థన బాగుంటుంది, కానీ గుండెల్లో సమాధానం లేకపోతే ఆ చెడ్డ ఆలోచనలతో నీవు సాగినంతకాలం విమోచకుడు నీ దగ్గర రాడుగా. కనుక ఈ రోజున ఆయన నీ దగ్గరకు రాకపోవడానికి రెండవది, నీ పరిగెత్తే పరుగులో వినాశనం ఒక పక్కనుంటే ఆలోచనలు నీ పరుగు కంటే వేగంగా వెళుతున్నాయి. అక్కడ తలంపులు పవిత్రమైనవి కాక దేవునికి ఆయాసం కలుగజేసే తలంపుల చేత ఎడవబడుతూ ఉంటే యేసు ప్రభు శిష్యుడు చేస్తూనే ఉన్నాడు. అదిగో గెహాజీ దైవజనుడితోనే ఉన్నాడు. మనమంతా దేవుని సందులోనే ఉంటున్నాం, కానీ మనం ఉన్నాం, మన తలంపులు ఉన్నాయా? మన తలంపులు మనల్ని ఏలకుండా దేవుని సమాధానం నా తలంపులను ఏలాలి అనే ఒక ఆలోచనలో కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా నీకు ఒక మేలు దీవెన కలుగ చేస్తాడు. ఇంకో మాట కూడా మనం జాగ్రత్తగా చదివితే అక్కడ చాలా చక్కటి మాటలు రాయబడుతుంది. 8వ వాక్యం చదవండి. శాంతవర్తమును వారు ఎరుగరు, వారు నడవడిలో న్యాయము కనపడదు. బాగా వినండి, వాళ్ళ నడకలో న్యాయం కనపడదట. నా దేవుడు ఎవరో తెలుసా? యథార్థవంతుడును న్యాయవంతుడు, ఆయన సమాధానకర్త. వారి నడతలో న్యాయం లేదట, వాళ్ళ మాటల్లోనేమో కీడుందట, వాళ్ళ ఆలోచనలేమో పాపవిష్టంగా ఉన్నాయట. తర్వాత వీళ్ళు మహా తెలివి కలిగిన వాడు. ఏమిటది? వారు తమ కొరకు కల్పించుకొనుచున్నారు. అంటే వాళ్ళకు వాళ్ళే నిర్మాణకులు, వాళ్ళకు వాళ్ళే కల్పించుకుంటారు. వంకర త్రోవను వాళ్ళే కల్పించుకొని ఇది ఇలా నడిస్తే బాగుంటుంది, ఇప్పుడు ఎవరికి కనపడం కదా, ఎవరికి తెలియదు కదా అంటూ వంకరితనం. నీ జీవితంలో యథార్థత నుండి ఎప్పుడు పక్కకు వస్తావో వంకర ఆలోచనలు పడతాయి. ఆ వంకర మార్గాన్ని సృష్టించకుంటావు. దేవుడు అంటాడు, నేను విమోచకుడిగా ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను, మాటలు చూస్తే దారుణంగా ఉన్నాయి, తలంపులు చూస్తే హద్దు మీరాయి, చివరికి వాళ్ళు శాంతవర్తులు అంటే శాంతం అనేది అక్కడ కనబట్టలేదు. చివరికి వాళ్ళు ఎంతలో వాళ్ళు అయ్యి అంటే న్యాయం వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ కనబడనివ్వటంలో. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇదిగో వాళ్ళకు వాళ్ళే దారేసుకుంటున్నారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే మార్గం అయి ఉన్నాను. నేను మార్గం అయితే వాళ్ళు అంటారు నీ మార్గం కాదు, మేము కూడా మార్గాలు వేసుకోగలం, మేము కూడా దారి చేసుకోగలం, మేము కూడా నడవగలం. అంటే ఒక వస్తువుని
చక్కగా పనివాడు నియమించి గవర్నమెంట్ ముద్రిస్తే దానికి డూప్లికేట్ తయారు చేసినట్టు కానీ దేవుని వర్తమానం దేవుని మార్గం ఒకటి ఉంటే వంకర మార్గం అపవాది కలుగజేస్తుంటాడు. ఇప్పుడు నువ్వెవరవో తెలుసా? భక్తిలో ఆరితేరిన వాడవే కానీ ఏ విషయంలో ఆరితేరావు? నీకు నీవే దారేసుకుంటున్నావు. వంకర తవరను కల్పించుకొని గెహాజీ వెళ్ళాడు, ఆకాను వెళ్ళాడు. చెప్పాలంటే మనుషులంతా వంకర దారిలో వెళుతూ వచ్చారు. ఒరిగి తెచ్చిన దానికంటే తగలబడి తావటం ఎక్కువైపోయింది. ఈ శుభవేళైన దేవుని చిత్తానికి విరోధమైన వంకర త్రోవను కల్పించి నీకు సమర్థించుకుంటూ ఈ మార్గం బాగానే ఉంది అని అనుకుంటూ ఉంటే లోతు గవిని దగ్గర ఉన్నాడు. కానీ ఏం జరిగింది? తన మార్గం బాగానే ఉంది. రథం వెనక కుష్ఠరోగి వెనక పరిగెత్తాడు, కానీ తన మార్గం బాగానే ఉంది. వాళ్ళ జీవితంలో ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడికి వెళ్ళి దొంగ ముద్దు నోట్లు తెచ్చుకుంటాను, నాణ్యాలు వస్తాయి, ఎవరికి తెలుస్తుంది? నీ వంకర మార్గం నిన్ను ఉరిదీస్తుందన్న సంగతి ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకని విమోచకుడు ఎందుకు నీ దగ్గరకు రావడం లేదు? ఒకటి వంకరతనం. నీ ప్రార్థనలో కానీ, నీ సాక్ష్యంలో కానీ, నీ నడతలో కానీ, నీ ఆలోచనలో కానీ వంకరతనం అంతకాలం దైవ మార్గాన్ని వీడావు అనే విషయాన్ని గమనించాలి. కనుక ఒకటి మాటల్లో దోషం వచ్చింది, రెండవది తలంపులేమో అడ్డుపడ్డాయి, అన్నిటికంటే విశేషంగా న్యాయమేమో కనబడలేదు. ఇంకా కొంచెం ముందుకు వెళితే వాళ్ళే మార్గాన్ని తయారు చేసుకుని వాడు ఏర్పాటు చేసుకున్న మార్గంలో పరిగెత్తడానికి ఇష్టపడుతున్నారు. నేనే మార్గం, నా ద్వారా తండ్రి దగ్గరికి రావాలి, రానివాడెవడైనా ఉంటే దొంగయు దోచుకునేవాడని బైబిల్ చెప్పింది. మరొక మాట చెప్పనా? విమోచకుడు రాకపోతే ఎలా ఉంటుంది? అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు చదవండి, 9వ వాక్యం మొదలు పెడదాం. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది. చూసారా వీళ్ళంత గొప్ప మాటలు మాట్లాడుతున్నారు? ఆలోచనలోనూ దెబ్బతిన్నారు, శాపకరమైన కీడుకరమైన మాటలు పలుకుతూనే ఉన్నారు, వంకర త్రోవలు కల్పించుకుంటూనే ఉన్నారు, దేవునికి న్యాయం కనబడకుండా వాళ్ళ దోచినట్టు నడిచారు. ఇప్పుడు మళ్ళీ ప్రసంగం మొదలుపెట్టారు. ఏమని? మాకు న్యాయము దూరముగా ఉన్నది, నీతి మమ్ములను కలుసుకోవడం లేదు, మేము వెలుగు కొరకు కనిపెడుతున్నాం కానీ చీకటే ప్రాప్తిస్తుంది, మేము గోడ కొరకు గ్రుడ్డివారి వరే తడువులు ఆడుతున్నాము. ఎందుకు వచ్చింది నీ కుటుంబానికి తడువులాటం? నీ మార్గం ఎందుకు తడువులాటగా మారింది? ఈ కార్యక్రమం మారడానికి కారణం దేవునికి నీకో మధ్యలో అడ్డుబండలు కొన్ని ఉన్నాయి. అడ్డుబండలు తొలగించినంత కాలం నీ జీవితంలో విమోచకుడు నీ దగ్గరకు రాలేడు గనక ఆయన తప్పనిసరిగా రావాలి అనుకుంటే ఇవన్నీ మాని వీటి నుంచి మళ్ళుకొని నీవు సీయోనులో ఉన్న దేవుని యొద్దకు తిరిగి రాగలిగితే ఈరోజు అద్భుతం జరగబోతుంది. ఈరోజే కార్యం జరగబోతా ఉంది. ఈరోజే నీకు మేలు జరగబోతా ఉంది. ఇంతకాలం శాపం అనుభవించిన, కన్నీళ్ళు అనుభవించిన, దుఃఖం అనుభవించిన, నామకార్థ జీవితంలో నష్టం అనుభవించిన, చరిత్ర తిరగబడుతున్న రోజు ఈరోజు. నా దేవుడు నిన్ను కూడా కనికరించునగాక, ప్రతివానిని కనికరించునగాక. మానుకొని మళ్ళుకొని, మానుకోవడం మొదలు పెట్టాలి, తర్వాత మళ్ళుకోవడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నీవు ఆ కార్యాన్ని మొదలు పెడతావో నీ జీవితంలో దీవెనకరమైన అనుభూతి చక్కగా జరుగుతూనే ఉంటుంది. 11వ వాక్యం చదవండి. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము. నేను కానీ ఇక్కడ నిలబడి మీరు ఎలుగుబంట్లు అన్నారనుకో, మీరు ఊరుకుంటారా? కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇట్టి పనులు చేసేవాళ్ళు ఎలుగుబంటితో సమానమని రాశాడు. ఎలుగుబంటులాగా బొబ్బరిస్తున్నారట. అంటే అర్థం ఏమిటి? అరుపులేవి లేకుండా పోలా, అరుపులు ఉన్నాయి. కానీ అరుపులు స్తుతి సంబంధమైన అరుపుల. ఆ భక్తులిద్దరూ దేవుని సందులో బహుగా గర్జించారట. ఆ గర్జించే సింహాలలాగా ఉన్నారా, ఈ ఎలుగుబంటిలాగా బొబ్బరించే వాళ్ళలాగా ఉన్నారా? సంఘంలో 2 గుంపులు ఉంటారు. ఒకళ్ళేమో యోధా గోత్రపు సింహపు సంతానం ఉంటారు, మరొక పక్కేమో ఎలుగుబంటుల్లాగా జీవిస్తూ వాళ్ళు బొబ్బరిస్తూనే ఉంటారు. ఎంత అరుపులు అరుస్తున్నారు! అందుకే పాలెంలో అరుపులు విని మోషే కొండ మీద నుంచి దిగి వచ్చాడట. వస్తే ఈ ఏ అరుపులో నాకు అర్థం కావట్లేదంటాడు. ఇది పండుగ అరుపుల, సంతోషానికి సంబంధించిందా, దుఃఖానికి సంబంధించిన ఏ అరుపులువి, ఏ నాదం, ఏ ధ్వని? బాగా ఆలకించండి. మనం గుళ్ళో ఉన్నాం కనుక ఏదో ఒక అరుపు అరుస్తున్నాం అనుకుంటే ఒకవేళ నువ్వు మోసపోవచ్చేమో కానీ దేవుడు సమస్తాన్ని చూడగలిగిన వాడు. వీళ్ళట మేము అనే మాట. ఎవరు వీళ్ళు? కీడు మాట్లాడిన వాళ్ళు, ఆలోచనలు దారి తప్పిన వాళ్ళు, న్యాయం మార్గంలో లేకుండా ఉన్నవాళ్ళు, అన్నిటికంటే విశేషంగా వంకర త్రోవలు కల్పించుకొని
వాళ్ళు కూడా వంకర త్రోవలోనే ఉంటారు, దేవుని రూపంలోనే ఉంటారు, దేవుని వాక్యమే పట్టుకుంటారు, దేవునిలాగానే నడుస్తానికి మొదలు పెడుతుంటారు, దేవుని బిడ్డలాగానే కనబడుతుంటారు. ఆత్మదేవుడు పరిశీలన చేసి, అయ్యో వంకర గుంపు ఇక్కడ ఉందగా, న్యాయం కనబడకుండా సమాధి చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారుగా, వీళ్ళంతా ఎలుగుబంటులాగా బొబ్బరిల్లుతున్నారు, కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా విమోచకుడు నీ దగ్గరకు రాకపోతే గోడ కోసం తడువులాడినట్టే ఉంటుంది. నీతి నిన్ను కలవదు, మేలు నీకు జరగదు, చీకటి పోదో, వెలుగు ఆవరించదు, బ్రతికిన బ్రతికంతా వేదనకరంగా మిగులుతుంది. కనుక ఈ రోజైనా నీవు కానీ మళ్ళుకోగలిగితే, నీవు కానీ మానుకోగలిగితే, ఇక మీదట నేను సచ్చిన వాడనయ్యా నన్ను జీవింపచేయమని అడగగలిగితే ఆయన తప్పక నిన్ను బ్రతికించగలిగిన వాడు. అందుకొని అవి మానుకొనండి, జీవం కలిగిన దేవుడైన యెహోవా వైపు మీరు తిరగండి. ఎప్పుడైతే తిరుగుతారో ఆయన రానే వస్తాడు. ఒకవేళ విమోచకుడే వచ్చాడనుకోండి, విమోచకుడే అడుగు పెట్టాడనుకోండి, మీ ఇంట్లో ఏం జరుగుతుంది? రోమాపత్రిక 11వ అధ్యాయము 26వ వాక్యం. విమోచకుడు సియోనులో నుండి వచ్చి, విమోచకుడు సియోనులో నుంచి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఆ విమోచకుడు వస్తాడు, నీలో ఉన్న భక్తిహీనతను తొలగిస్తాడు. రెండో మాట యెషయా గ్రంథం 59వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. నేను వారితో చేయు నిబంధన ఇది. వారితో నేను చేయు నిబంధన ఇదే. రెండో కార్యం ఏమిటో తెలుసా? నిబంధన చేస్తాడు. అందరూ ఆమేననండి. కుడి చేయి పైకైతే ఆమేననండి. దేవుడు మీతో నిబంధన చేయునగాక, మీ పిల్లలతో నిబంధన చేయునగాక. అక్కడ చక్కని మాట అన్నాడు, వారితో నేను చేసే నిబంధన ఇదే. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకుని ఎల్లప్పుడూ తొలగిపోవు అని. ఎన్నడూను తొలగిపోవు. గట్టిగా ఆమేనండి. ఇప్పుడు దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన మనలాగా 3 నెలల అగ్రిమెంట్ కాదు. ఆయన ఏ నిబంధన ఎవరిగా చేసినా యుగ యుగాలు స్థిరపడే ఉంటుంది. అబ్రహాంతో నిబంధన చేశాడు, నెరవేర్చాడు. యాకోబుతో నిబంధన చేశాడు, నెరవేర్చాడు. తన ప్రజలతో ఆయన నిబంధన చేశాడు, నెరవేర్చాడు. క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేశాడు. ఆ నిబంధన ఫలితంగా మనం అంతా ఆ దీవెనలన్నీ చాలా కాలం అనుభవిస్తాం. అది దేవుని చిత్తం. ఇక్కడ కూడా మళ్ళుకున్న వారికి నిబంధన, మానుకున్న వారికి నిబంధన, భక్తిహీనత తొలగిపోయిన వారితో నిబంధన. నీ మీద నేను ఆత్మను ఉంచాను. అందరూ ఆమేన్ అనుకోండి. దేవుని ఆత్మ మీ మీద ఉంచాను, ఆ ఆత్మను నేను తొలగించను. నీ పిల్లతరాన నేను తొలగించాను. నీ నోట్లో నా మాట ఉంచాను. అందరూ ఆమేన్ చెప్పండి. అక్కడ చక్కని మాట, నేను నీ నోట ఉంచిన మాటలను నీ మీద నా ఆత్మయు ఉంచాను కదా. అంటే మళ్ళుకున్న వారికి, మానవలసినవి మానుకున్న వారికి, దేవుని పాదాల మీద పడి ఏడ్చిన వారికి ఆయన చేసే ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏమిటో తెలుసా? నీ మీద నా ఆత్మను ఉంచాను. కంగారు పడబాకు, నా ఆత్మ నీ మీద ఉంచాను. విమోచన వైపు తిరిగి విమోచకుడు వస్తున్నాడని ఆయన వైపు మళ్ళుకొని మీ అపవిత్రతను వదులుకొని కడుక్కున్న సహోదరులారా, మీ మీదన నా దేవుని ఆత్మ ఉండురగాక. మీరు దేవుని బిడ్డలుగా ముద్రించబడుదురగాక. దేవుని ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18లో రాయబడింది. కనుక మనం దేవుని బిడ్డలమని ఆత్మ ద్వారా ముద్రించబడతాము. ఇక దేవుని పిల్లలమైనాకట మన నోట్లో ఆయన మాట ఉంచుతాడట. అందరూ ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆయన మాట మన నోట్లో ఉంచుతాడు. అందులో రాసింది, నేను నీ నోట ఉంచిన మాట. మీరు అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళితే, నా మాట నీ నోట్లో ఉంచి నా చేతి నీడలో నిన్ను దాచాను. కనుక ఎప్పుడైతే మనం మళ్ళుకొని ఆయన వైపు తిరిగి వాక్యానుసారంగా జీవితాన్ని మొదలు పెడతామో వెంటనే ఆత్మను ఉంచుతాడు. అభిషేకం కలిగిన మాటలు మన నోట్లో ఉంచుతాడు. ఆత్మ మాటలు నీలో ఉండునగాక, జీవం కలిగిన మాటలు నీ నోట్లో ఉండునగాక, శక్తి కలిగిన మాటలు నీ నోట్లో ఉండునగాక. ఆయన నీ నోట్లో ఆ మాట ఉంచాడు. ఇప్పుడు నువ్వు పలకాల్సింది ఏమిటో తెలుసా? కలుగునగాక అనే శక్తి నీకు అనుగ్రహించాడు. కనుక ఇప్పుడు శక్తి కలిగిన మాటలే విడుదల చేయుదుమగాక, జీవం కలిగిన మాటలే విడుదల చేయుదుమగాక. నువ్వు పలకగానే దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చబోతా ఉన్నాడు. మరి ఎంత దీవెనలు ఇస్తుండగా నువ్వు మళ్ళుకోలేవా? మానుకోవలసిన మానుకోలేవా?
అయ్యా భక్తిహీనత నా నుంచి తీసివేయి ప్రభా. జీవం కలిగిన శక్తి కలిగిన మాటలు విడుదల చేసే కార్యం చేసి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభు అని నీవు అడగగలిగితే ఆ విమోచకుడట మనం నడిపించడం మొదలు పెడతాడు. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆ విమోచకుడు నాతో ఉండాలి, నా పిల్లలతో ఉండాలి, ఆయన మాటలు నా నోట్లో ఉండాలి, ఆయన ఆత్మ నా తల మీదే నా మీదే ఉండాలి. నిశ్చయంగా నాలోని భక్తిహీనత అంతా తొలగించే విమోచకుడు నా ఇంట్లో ఉండి నన్ను నడిపించాలని కోరుకునేవాళ్ళు ఎవ్వరు ఉన్నా మోకాళ్ళ మీద కొద్దాం. పరిశుద్ధుడను ప్రేమామయుడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. నీ ఆత్మ మాలో ఉండాలి, నీ అభిషేకం కలిగిన వ్యక్తులుగా ఉండాలి, భక్తిహీనత తొలగిపోవాలి ప్రభువా. ఎంతమంది చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరి జీవితంలో దీవెన, నెమ్మది, క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదం కలుగచేయండి. ప్రార్థనలో ఏకీవించిన వారందరికీ తప్పక కార్యం జరిగించి మీరు మహిమ పొందండి. విమోచన గీతంతో నడిపించబోతున్న దేవుడవు నీవు. తలల మీద నిత్యానందాన్ని ఉంచబోతున్నందుకు వందనాలు. బలమైన కార్యాలు జరిగించి మహిమ పొందుతూ మీరు చేయమని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772777.